రాజమహేంద్రవరం దివాన్ చెరువులోని ఎస్పీపీసీ కన్వెన్షన్ హాల్లో శనివారం అహూజా ఉత్పత్తుల ఎక్స్పో జరిగింది. శ్రోతల చెవులకు హాయిగా వినిపించేలా అహూజా ఉత్పత్తుల ప్రదర్శన సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అహూజా 6 రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్ సైఫ్ ఇబ్రహీం, విజయవాడ మెకోట్రానిక్స్ నవీన్, ది రాజమండ్రి సౌండ్ అండ్ లైటింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గుల్లిపల్లి వెంకటేశ్వరరావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ ఎక్స్పోలో అహూజా ఉత్పత్తులు పలువురిని ఆకట్టుకున్నాయి. వచ్చిన ప్రతినిధులు మాట్లాడుతూ తమ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా అందుబాటు ధరల్లో ఉన్నాయని, ఈ అహూజా ఎక్స్పో సందర్భంగా కొనుగోలుదారులకు కొంత రాయితీ ఇస్తున్నామని వెల్లడించారు. ఈ అహూజా ఎక్స్పోకు కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున కొనుగోలుదారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ పోట్నూరి వసంత్ కుమార్, ట్రెజరర్ బెవర రామారావు, గౌరవ అధ్యక్షులు బోట్ల సూర్యారావు, ఆల్తి వెంకటరమణ, మోతా వీరస్వామి, పి ప్రకాష్ రావు, చెరుకూరి సురేంద్ర, సిహెచ్ శ్రీనివాస్, కోశ శ్రీనివాస్, కోటారి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. Namaskara. Thank you very much to the Rajamandri Sound and Lights Association for hosting us here in Rajamandri for a very successful program. We've had huge crowd, huge attendance. We're very grateful to the association. We thank you for the cooperation. We hope and pray our cooperation with the association and local bodies continues for many years to come. We've already known many people who've supported us through the years. We brought all our latest products for display here in Rajamandri. All the latest range is here and people are really appreciating it. Thank you very much to association. Thank you to our local dealers. Thank you to all of our supporters. Thank you very much, sir. ఈరోజు మా ఎగ్జిబిషన్కి మేము ఎగ్జిబిషన్ ఇలా పార్టిసిపేట్ చేయడానికి ప్రోత్సహించి మాకు సలహా ఇచ్చి మమ్మల్ని ఒక గైడ్ చేసిన ఈరోజు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీ రాజమండ్రి సౌండ్ అండ్ లైట్స్ అసోసియేషన్ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు వారి కారణంగానే మేము ఈరోజు డెమో కానీ డిస్ప్లే కానీ ఇక్కడ ఇంత ఈ లెవెల్లో ఆర్గనైజ్ చేయగలిగాము. మా ఆర్గనైజర్స్ ఎప్పుడూ వారికి కృతజ్ఞత ఉంటుంది. మనం కూడా సౌండ్ని ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా వాడుకుంటే మనకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మనం ఎప్పుడైనా సౌండ్ వాడినప్పుడు కూడా జాగ్రత్తగా వాడుకోవాలి, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా. ఈరోజు మేము ఇక్కడ డిస్ప్లే చేసిన ప్రోడక్ట్స్ అహూజా లైనరే, స్టూడియో మాస్టర్ లైనరేస్, ఏవైతే కొత్త మోడల్స్ ఉంటాయో క్లాస్ డి అని, క్లాస్ టీడీ, క్లాస్ టీడీ మిక్సర్స్, ఈరోజు మేము ఇక్కడ డిస్ప్లే చేసిన అహూజా లైనరే సిస్టమ్స్, స్టూడియో మాస్టర్ లైనరే సిస్టమ్, లేటెస్ట్ క్లాస్ డి టెక్నాలజీ, క్లాస్ డి యాంప్లిఫైర్స్, ఈ ఏదైతే నూతన ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయో ఈరోజు మేము ఇక్కడ డెమోగా అన్ని డిస్ప్లే అరేంజ్ చేసాము మా కస్టమర్స్ అవగాహన కోసం. దయచేసి ఈరోజు మా కస్టమర్స్ అందరూ ఈ అవగాహనని పూర్తిగా సద్వినియోగించుకోవాలని మా విన్నపం. ఇక వచ్చిన క్రౌడ్ మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మేము అనుకున్న దానికన్నా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దానికి మా ప్రత్యేక కృతజ్ఞతలు రాజమండ్రి సౌండ్ అసోసియేషన్ వారికి. థ్యాంక్ యూ అండి. వ్యయ ప్రయాసాలు చాలామంది సభ్యులు చాలా మండలాల నుంచి ఇటు కాకినాడ, మేము కాకినాడ అమలాపురం ఇక్కడ వాళ్ళు వస్తారనుకున్నాం, విశాఖపట్నం నుంచి కూడా, ఇటు ఏలూరు నుంచి కూడా చాలామంది వచ్చారు. ఈ అసోసియేషన్ ద్వారా ఈ కార్యక్రమం చేసింది చాలా విజయవంతం అయినందుకు మా సభ్యులకి, మా సౌండ్ వర్తక సోదరులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వినాయక చవితి ముందుగా ఈ కార్యక్రమం పెడితే కొంచెం సౌండ్ మెటీరియల్ అది కొనుక్కుంటాకే, కొత్తవి పెట్టుకుని ప్రోగ్రామ్ చేసుకుంటాకని చెప్పేసి చాలామంది ఉత్సాహంగా వచ్చారు. ఇలా వచ్చింది ఒక ఎత్తు అయితే కొన్ని భయాలతో కూడా మా సభ్యులు ఉన్నారు. వినాయక చవితికి లాస్ట్ టైము ప్రభుత్వం వారు ఆంక్షలు విధించి కొంచెం సౌండ్ తక్కువ పెట్టుకుని వేసుకోండి అలాగేలా అని చెప్పేసి ఎట్టడం వల్ల చాలా మేము లాస్ట్ మినిట్ దాకా కూడా ప్రతి ఏరియాల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి రిక్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు సింపుల్గా 2 బాక్సులు వేసుకుని ప్రోగ్రామ్ చేసుకోండి అని చెప్పారు. కానీ వినాయక చవితి కనీసం 2 రోజులు 3 రోజులు కంటిన్యూ డీజేలకు పర్మిషన్ ఇచ్చేలా ఉంటే మా వ్యాపారాలు, మేము కొనుక్కున్న సామాన్లకి మా వ్యాపారస్తులు కూడా చాలామంది ఎదురుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకేదంటే పండగల్లోనే వినాయక చవితులు, దసరాలు ఈ టైంలోనే మా
పని ఉంటుంది. ఇక మిగిలిన పొలిటికల్ మీటింగ్స్ అవన్నీ కూడా ఇప్పుడు అన్నీ కూడా హైదరాబాద్ నుంచి అలాగలా వస్తున్నాయి. ఈ వినాయక చవితుల పండుగల మీదే మా సభ్యులందరూ కూడా ఈ చుట్టుపక్కల జిల్లాలో వాళ్ళందరూ కూడా ఉంటున్నారు. అలాగే రేపు పొద్దున వచ్చే పుష్కరాలకు కూడా మా రాజమండ్రి అసోసియేషన్కి, అలాగే ఈ గోదావరి జిల్లాల్లో వెస్ట్ గోదావరి ఉంటే వెస్ట్ గోదావరి దగ్గర అయితే ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మున్సిపాలిటీ తరఫున కూడా మేము మెమోరాండం ఇవ్వడానికని మేము సిద్ధమవుతున్నాం. కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అలాగే మినిస్టర్స్ లెవెల్లో కూడా మేము మా విన్నపం చేస్తున్నాం. ఎందుకంటే ఈ పుష్కరాల టైంలో ఈ సౌండ్ సిస్టమ్ అది కూడా పెద్ద టెండర్లు వేయడం వల్ల అంతా పెద్ద పెద్ద వాళ్ళకి వెళ్తున్నాయి. మా చిన్నోళ్ళకి బిజినెస్ ఉండట్లేదు. లాస్ట్ టైం ఒకసారి ఎంఎస్ చక్రవర్తి గారు మేయర్గా ఉండేటప్పుడు మేము రిక్వెస్ట్ చేసాం. ఆయన లోకల్ లైటింగ్లన్నీ కూడా మీరు వేసుకోండి, టెండర్లు మీరు వేసుకోలేరు కదా అన్నారు. ఆ టెండర్ల విధానంలో కూడా మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు కానీ కలెక్టర్ గారు కానీ మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి మెమోరాండం ఇద్దామని అనుకుంటున్నాం. మా జిల్లా కాకుండా పక్క జిల్లాలో అన్నీ కలిపి ఇక్కడ లోకల్ వాళ్ళు కొద్దిగా అవకాశాలు మేము చేసే అవకాశాలు ఉన్నాయన్నీ కూడా మాకే ఇవ్వండి అని అడుగుదామని. వాళ్ళు ఏంటంటే టెండర్లో దానికి చాలా సిస్టమ్ అంటున్నారు. అవి కొద్దిగా సరళీకృతం చేసి మాకు కూడా పుష్కరాల్లో ఈ చుట్టుపక్కల ఉన్న ఈ జిల్లాలోకి అంటే 6 నెలలు ముందు 6 నెలల తర్వాత పుష్కరాల్లో పెళ్ళిళ్ళు కానీ వేరే ఫంక్షన్లు కానీ ఇక్కడ ఉండవు. అంచేత లోకల్ వాళ్ళకి కొద్దిగా అవకాశం ఇచ్చి మా అందరికి కూడా వ్యాపారం తోడ్పాటు చేస్తారని చెప్పేసి ఇక మళ్ళీ మేము చిన్నోళ్ళం పత్రికల్లో పెట్టి మీటింగ్లు పెట్టేవన్నీ మేము చెప్పలేం కాబట్టి ఇదే సందర్భంగా కూడా మేము వినాయక చవితికి అలాగే పుష్కరాలకి మా సభ్యులందరికీ కూడా అవకాశం ఇప్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.